వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. నీట్ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగింది. దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన ఈ పరీక్షకు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 5440 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన నీట్ పరీక్ష సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు ముగిసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన ఈ పరీక్ష పూర్తిగా ఆఫ్లైన్ పెన్ అండ్ పేపర్ విధానంలో జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద 138,000 సీసీటీవీ కెమెరాలు, 51,000కు పైగా జామర్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టంగా నిర్వహించారు. విద్యార్థులను బయోమెట్రిక్ తర్వాతే లోపలికి అనుమతించారు. లీక్లను అరికట్టేందుకు ప్రశ్నాపత్రాలను వైమానిక దళం విమానాల్లో తరలించారు. సైబర్ నిఘా మధ్య పరీక్షను నిర్వహించారు. నీట్ పరీక్ష హాల్లోనికి 1:30 తర్వాత ఎవరిని అనుమతించలేదు. చెమటలు కక్కుతూ ఆదరాబాదరగా చివరి నిమిషంలో వచ్చిన వారిని సైతం అనుమతించారు. అయితే ఒక్క నిమిషం ఆలస్యమైన గేట్లు మూసేసి విద్యార్థులను లోనికి అనుమతించలేదు. విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమైన అధికారులు కనికరించలేదు. అయితే ఇట్లాంటి పనులు కావు. ఎప్పుడు మా పాప 3వసారి రాస్తుంది. ఎస్సీ కోటాలో కూడా సీట్ రాలేదు. మాకు మార్క్స్ వచ్చినా కూడా ఏం అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్నారో అర్థమైతలేదు. ఆ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ రూల్ చేస్తే సరిపోతుంది. ఈయన ఇక్కడ స్టేట్ పెట్టినా నడుస్తుంది, నీట్ పెట్టినా నడుస్తుంది. నేషనల్ వైజ్గా అడ్మినిస్ట్రేషనే చక్కగా లేదు. అడ్మినిస్ట్రేషన్ అంతా బ్రోకర్ తయారయ్యారు. ఎవరికి వాళ్ళు బ్రోకర్లు. నీకు తెలిస్తే నీకు బ్రోకర్, నాకు తెలిస్తే నాకు బ్రోకర్. బాధపడేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. ఎవడు ఉన్నోడు బాధపడు, లేనోడు బాధపడాడు అంతే. ఇంక ఏది చేసినా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకే చేయమారండి. ఇది గిట్లా ప్రపంచం చూస్తే గిట్లా చిన్నపిల్లలు బాధపడుతారు. 14, 16, 18 ఇయర్స్ వాళ్ళు ఎంత బాధపడుతారు అంటే మళ్ళీ రాయాలంటే చాలా కష్టమవుతుంది. ఈ ఒక్కసారి అయినా ఇప్పటి నుంచి అయినా నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ని ఎట్లా ప్లాన్ చేయాలో చూసుకోమన్నాడు. అందరు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, అందరూ ఆఫీసర్లే ఉంటారు. ఇండియన్ గవర్నమెంట్కు చెప్తే సరిపోతుంది. ఒకసారి లెటర్ రాసిస్తే వాళ్ళందరూ కరెక్ట్ చేస్తే ఇవన్నీ కావు. వాళ్ళే పెద్ద దొంగ. తమిళనాడు గవర్నమెంట్ ఏ విధంగా నీట్ బ్యాన్ చేసిందో మన భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలు 28 రాష్ట్రాలు అన్నీ కూడా మూకుమ్మడిగా ఈ నీట్ ఎగ్జామ్ను బ్యాన్ చేయాలి. స్టేట్ వాళ్ళకే పర్మిషన్ ఇవ్వాలి. ఇక్కడనే కండక్ట్ చేసుకొని ఇక్కడనే అడ్మిషన్ తీసుకోవాలని. ఎస్, ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు. కోట వాళ్ళకు వస్తుంది, శ్రీ చైతన్య, నారాయణ వాళ్ళకి అందరికీ పేపర్ వస్తుంది. నేను 101% గ్యారంటీగా చెప్తున్నాను. బిఫోర్ 1 వీక్ దే ఆర్ గెటింగ్ క్వశ్చన్ పేపర్స్. వేరే వాళ్ళకి ఎందుకు రండి? ఎవరికి? అందరం స్తోమతను బట్టి వెళ్తున్నారు. అందరు వేయాలని రూల్ లేదు. మీరు గవర్నమెంట్ స్కూల్లో చదవలేదా? మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినాం, ఆఫీసర్ కూడా అయినాము. మా అప్పుడు లేవు, ఇవి ఈ మధ్యలోనే స్టార్ట్ అయింది. మేడం చెప్తున్నారు కదా, అన్ని స్టేట్స్ కలిసి నీట్ను బ్యాన్ చేయాలి. ఈ జేఈ మెయిన్స్ ఇవన్నీ కూడా చూడడానికి టైంపాస్కి ఉన్నాయి ఇవి. కానీ ఇప్పుడు ఇలా ఏంటంటే వాళ్ళు పేపర్ లీక్ చేసి మళ్ళీ పిల్లలకి రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. అందరు పేరెంట్స్ అనేది ఏంటంటే ఇది మా పిల్లలకు ఒక రకంగా ప్రెషర్ ఇస్తుంది, పిల్లలు టెన్షన్ పడుతున్నారు. ఇక్కడ ఏం లేదు టెన్షన్. ఒక్క లాజిక్ అప్లై చేసినారు, ఎగ్జామ్ ఫీజు తీసుకోలేదు, పిల్లల టైం వేస్ట్. ఇదంతా అంధేరి నగరి చౌపట్ రాజా ఉంది.
ఈ నీట్ను బ్యాన్ చేయడం బెస్ట్. ఓకే. సో పేరెంట్స్ అందరూ నీట్ని అయితే మీరు వ్యతిరేకిస్తున్నారు. 101%. ఓకే. సో మరి నీట్ కాకుండా మరి పిల్లలకి అప్పుడు ఏ స్టేట్లో వేరే స్టేట్లో ఇప్పుడు మనకి తెలంగాణలో సీట్ రాదు, మరి వేరే స్టేట్లో సీట్ రావాలంటే వాళ్ళు వేరే ఎగ్జామ్ రాయాలి. అప్పుడు ఇన్ని మెడికల్ కాలేజెస్ ఎక్కడ లేవు, అందరు బీదర్ వెళ్ళి చదువుకునే వాళ్ళు. ఇక్కడ కర్ణాటక స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి దయ వల్ల ఇన్ని కాలేజెస్ వచ్చినాయి, ఇంజనీరింగ్ మెడికల్. ఇక్కడ ఎవరిది ఏం గొప్పతనం లేదు. 100 కాలేజెస్ ఇక్కడ ఓపెన్ చేసిండ్రు. డీమ్డ్ యూనివర్సిటీ, డీమ్డ్ అంటున్నాను, టు బి డీమ్డ్ అనే యూనివర్సిటీస్ కూడా బోకస్. లేనిది ఒకటి ఏదో పెడుతున్నారు, ఏది కూడా చేయరు వాళ్ళు. ఈవెన్ క్యాంపస్ సెలక్షన్స్ అయినా కూడా పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు ఆఫర్ లెటర్ ఇంతవరకు ఇవ్వలేరు. క్యాంపస్ సెలక్షన్ అయిన వాళ్ళు, మా అబ్బాయి అందులో ఒక్కడున్నాడు, అది కూడా చెప్తున్నాను నేను. యాక్సెంచర్ ఉంది, టెక్ మహీంద్రా కూడా ఉంది, రెండిట్లో క్యాంపస్ సెలక్షన్లో ఉంది. ఆఫర్ లెటర్ 2.5 years అవుతుంది, ఈ రోజు వరకు కూడా లేదు. తమిళనాడు ఇండియన్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదండి. అయితే ఇట్లాంటి పనులు కావు ఎప్పుడు. మా పాప 3వ సారి రాస్తుంది, ఎస్సీ కోటాలో కూడా సీట్ రాలేదు మాకు. మార్క్స్ వచ్చినా కూడా ఏం సో ఇప్పుడే మనకి నీట్ రీ ఎగ్జామినేషన్కి అయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే వెయిటింగ్ పీరియడ్ ఉందో కూడా అది 1 గంటన్నరకు అయితే కూడా పూర్తయిపోయింది. సో విద్యార్థులను అందరినీ కూడా లోపలికి పంపించడం జరిగింది. విద్యార్థులకి ఇప్పుడు నుంచి ఏంటంటే బయోమెట్రిక్ అనేది కూడా వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి 1 గంటన్నర తర్వాత ఏ విద్యార్థులను అయితే కూడా లోపలికి అనుమతించబోమని చెప్పేసి ఏవైతే మెయిన్ గేట్స్ ఉన్నాయో ఆ మెయిన్ గేట్స్ని కూడా క్లోజ్ చేయడం కూడా జరిగింది. సో విద్యార్థులు ఎవరైనా ఉన్నా కూడా 1 గంటన్నర లోపే రావాలని మొత్తం అంతా కూడా టైం టు టైం అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ పోలీసు వారు కానీ ముందుగానే హెచ్చరించడం కూడా